మాలో మీది కొత్త గెటప్ ఇన్ ద సెన్స్ ఎలా ఫాదర్ క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు, నేను మిన్స్ చేశాను. ఇప్పుడు విలేజ్ మంచి పాటలు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, ఫన్ బాగుంటుంది. మీరు మంచి సినిమా చూసాను ఫీలింగ్ వస్తుంది బయటకు వచ్చేసరికి. ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నది ఆడియన్స్ ఫీల్ అవుతారు అని అంటున్నారు. సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టర్స్ వేరే ఫీల్డ్స్ నుంచి వేరే లాంగ్వేజెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తగ్గుతుంది అంటూ కొంతమంది మాట్లాడడం, దీన్ని ఒక ప్రాబ్లంగా చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక రకంగా చూస్తే టాలెంట్కి దెర్ ఇస్ నో లాంగ్వేజ్ డిఫరెన్స్, ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే వాళ్ళు చేస్తారు. బట్ ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ చూస్తే ఇక్కడ లేదా టాలెంట్, మన వాళ్ళని మనం కదా ఎంకరేజ్ చేయాలి అన్నొక పాయింట్ ఉంటుంది. అది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. దానికి ఎవరు ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి దర్ నో రిస్ట్రిక్షన్ ఉండకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు కొందరు ఉన్నారు డైరెక్టర్లు, సుకుమార్ గారు లేకపోతే ఆయన సినిమాల్లో 90% తెలుగు వాళ్ళు ఉంటారు, లోకల్ ఆర్టిస్ట్, టాలెంటెడ్ యాక్టర్స్. అలాగే కొందరు డైరెక్టర్లు ఉన్నారు. ఈవెన్ రాజమౌళి గారు కూడా ఇప్పుడు మర్యాద రామన్ సినిమా చేశారు, అందులో ఎవరు వేరే వాళ్ళు ఎవరు లేదు, అంతా లోకల్ వాళ్ళు ఉన్నారు ఆయన చేసిన సినిమాలో కూడా. ఇంకా బిగ్ మూవీస్ తప్పదు. ఇప్పుడు బిగ్ మూవీస్లో కూడా ఈవెన్ చూస్తే ఇప్పుడు బాహుబలిలో ఓన్లీ సత్యరాజ్ గారు తప్పించి నాజర్ 2 క్యారెక్టర్ల మీద అంతా మనవాళ్ళే, పక్కన ఇంపార్టెంట్ తెలుగు వాళ్ళే. సో వాళ్ళు పర్టికులర్గా మనవాళ్ళే ఉండాలి, భాష రావాలని పెట్టుకుంటుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఊరినే ఒక క్యారెక్టర్కి తమిళ వాడిని, ఒక క్యారెక్టర్ హిందీ వాడిని, ఇంకొక వాడిని తీసుకొస్తారు. అది కరెక్ట్ కాదు. నిజంగా అవసరం. ఇప్పుడు పుష్పలో ఫహద్ ఫాజిల్ అంటాడు ఒక అవసరం కాబట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫహద్ ఫాజిల్ అంటాడు తెలుగులో అంటే దెర్ ఇస్ నో, అది వేరే విషయం, అలా మాట్లాడకూడదు. బట్ 90% తెలుగు వాళ్ళు ఉన్నారు. సో నేను ఎప్పుడు లోకల్ ఆర్టిస్ట్కి ఇవ్వడం అనేది ఇప్పుడు కరెక్ట్. ఈవెన్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ చేస్తే అంతా కన్నడ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు లేరు. సో లోకల్ ఆడియన్స్, ఐ మీన్ లోకల్గా స్టార్స్కి మీరు సపోర్ట్ చేయాలి అన్నదే ఈవెన్ మీ వాయిస్. నో డౌట్. అది అన్లెస్ చాలా పెక్యులర్గా ఇలాంటి బాడీ, ఇలాంటి వాయిస్, ఇలాంటి యాక్టర్ ఇక్కడ దొరకడం అక్కడ ఉన్నాడు అంటే తెచ్చుకోవడం తప్పలేదు, అది నథింగ్ రాంగ్. అలా అని చెప్పి అన్ని క్యారెక్టర్లు రీప్లేస్ చేయడం అనేది అది డైరెక్టర్ నమ్మకం లేదు అతని మీద, అంతే. ప్రతిదాని ఒక స్పెషల్ క్యారెక్టర్కి ఒక్కొక్క చోట నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా తీసుకెళ్తారు వాళ్ళు, ఇప్పుడు అందులో ఏం ఫీల్ లేదు. బట్ చిన్న క్యారెక్టర్లు కూడా ఒక మలయాళం, ఒక కన్నడ, ఒక తమిళ్, హిందీ పెట్టేస్తే అది మీనింగ్లెస్. అప్పుడు మనకు తెలుగులో డబ్డ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది, మన సినిమాలో ఉండదు. అది ఎక్కువ శాతం సార్ ఈ విలేజ్ అట్మాస్ఫియర్, నేటివిటీకి దగ్గరగా ఇలాంటి సినిమాలు ఎక్కువ క్లిక్ అవుతున్నాయి అన్నది ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఇలాంటి సిరీసే చాలా జనాలు కనెక్ట్ అవుతున్నారు. సో మీరు ఒప్పుకున్న వాటిలో ఈవెన్ దిస్ ఇస్ వన్ పాయింటా? అలా చూడండి, ఇది ఆడుతుంది లేకపోతే అది కాదు, ఆ టైంకి మనకు ఇది బాగుంది, స్క్రిప్ట్ కొత్తగా ఉంది కదా అని చూస్తాం అంతే. దాని తర్వాత రిజల్ట్ ఏంటని మనకు తెలియదు కదా. అసలు మీరు ఎప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించారు? అది ఎప్పుడో 1 year తర్వాత రిజల్ట్. అది మనకి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం చేద్దాం, నచ్చితే చూస్తారు, నచ్చపోయినా మన వర్క్ ఫెయిల్ అవ్వదండి ఎప్పుడు. గుడ్ వర్క్ నెవర్, గుడ్ మూవీ, గుడ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అది కమర్షియల్గా హిట్ అవ్వలేదు అనుకోండి, ఓటీటీలో చూస్తారు చాలామంది. ఓటీటీలో చూసారే ఇంకో డైరెక్టర్ బిలవనాడు బ్రహ్మాజీ, లేకపోతే పలానాడు అబ్బాయి కొత్త కుర్రాడు బాగున్నాడు, కొత్త అమ్మాయి బాగుంది, దే గెట్ వర్క్ అగైన్. సో గుడ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మీ అప్కమింగ్ మూవీస్కి సంబంధించి, మీ ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించి విల్ వైండ్ ఇట్ అవుట్. నా ఫ్యూచర్ అంటే నాకు తెలియదు, బట్ ఇప్పుడు షూటింగ్లు జరుగుతున్నాయండి అన్ని సినిమాలు. అదే సార్, ఏం జరుగుతుంది? చిరంజీవి గారి సినిమా అయిపోయింది, విశ్వంబర. మళ్ళీ యూవి క్రియేషన్ సర్వానంద్ షూటింగ్ జరుగుతుంది. ఒకటి మారుతి గారి ప్రొడక్షన్లో ఒక సినిమా అయిపోయింది. శ్రీ విష్ణు గారి సినిమాలు 2 చేస్తున్నాను. ఇంకా అలాగా ఉన్నాయండి, లైనప్ సినిమాలు ఉన్నాయి. సరే సార్, యాజ్ యూజువల్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్స్తో అండ్ ఆల్సో ఎవర్ గ్రీన్ ఇదే ఛామ్తో మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సినిమా సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.